ఓయా ఒకసారి మీకు అర్థం కాలే. నీ దగ్గర ఏముంది చేదుకోవడానికి? నీ దగ్గర తాడు లేదు, బిందె లేదే, ఎట్లా చేదుకుంటావు? యేసు ప్రభు మాట్లాడేది ఈ నీళ్ళ గురించిగా. ఏమయ్యా నువ్వు అంత గొప్పవాడివా? యాకోబు కంటే గొప్పవాడివా? ఇస్సాకు కంటే గొప్పవాడివా? అబ్రహాము కంటే గొప్పవాడివా? యేసు ప్రభు అంటున్నాడు, నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు ఒక్కసారి తాగితే ఇంకా దప్పికొనడు. ఇదేందో బాగుంది. గ్యాస్ ట్రబుల్ రాదంట, బీపీ రాదంట, షుగర్ రాదంట, హార్ట్ ప్రాబ్లం రాదంట, లివర్ పాడు కాదంట, స్కిన్ ప్రాబ్లం రాదంట, వాటర్ మిషన్ 3,50,000 అంట. కొనుక్కుంటారా? నీళ్ళు ఏమంట చెప్పేది నేను, పక్క ముఖాలు చూసుకుంటారు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చేటువంటి నీళ్ళు ఇంకా దప్పికొనరు. సమరేశ్వరి అంటుంది, నాకు ఆ నీళ్ళు తీసుకున్నా. యేసుప్రభు అంటాడు, నేను నీకు నీళ్ళు ఇవ్వాలంటే నీ భర్తను పిలుచుకురాపో అంటాడు. ఆమె అంటాది, నాకు యజమాడు లేడయ్యా. యేసుప్రభు అంటాడు, నువ్వు నిజమే చెప్పుతివి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నీకు 5 మంది పెనిమిటిలు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాదు, నువ్వు సత్యమే చెప్పుతివి. యేసుక్రీస్తు ప్రభుల వారి దాహము తీర్చడం అంటే ఏమిటంటే, మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టడమే యేసు ప్రభుల వారికి దాహము తీర్చడం. మన పాపములు విసర్జించడమే యేసు ప్రభుల వారికి దాహము తీర్చడం. రక్షణ మారుమనసు బాప్తిసము పొందడమే యేసు ప్రభుల వారికి దాహము తీర్చడం. బైబిలు ప్రార్థన చేసుకోవడమే యేసు ప్రభుల వారికి దాహము తీర్చడం. ఆదివారం మందిరానికి రావడమే యేసుక్రీస్తు ప్రభుల వారికి దాహము తీర్చడం. అయితే వారు యేసు ప్రభుల వారికి దాహం వేసినప్పుడు వారు యేసు ప్రభుల వారికి నీళ్లు ఇవ్వలేదు, కానీ చేదు చిరకనిచ్చారు. మేము పల్లెలకు వెళ్తూ ఉంటాం కదా, ఒక ఊరికి పోయినప్పుడు నాకు బోరు నీళ్ళు ఇచ్చినారు. వాళ్ళు మర్చిపోయారు, నేను మర్చిపోయినా. అన్నం తిన్నే, నోట్లో పోసుకునే నీళ్ళు మింగుదామంటే భయం వేస్తుంది. బయటికి వచ్చేంత వరకు అది ఏం మాట్లాడలే. బయటికి వచ్చిన తర్వాత కింద పుక్కిలిచ్చి, వందనాలక్క పోయొచ్చక్క అని చెప్పించాను. ఏది? బోరు నీళ్ళు, ఉప్పు నీళ్ళు కాదు, మళ్ళా బోరు నీళ్ళే. కోయిలగూడలో ఉప్పు నీళ్ళు ఉంటాయి, కానీ చుట్టుపక్కల మంచినీళ్ళు దొరుకుతాయి. వెలుగుటూరులో పక్కనే కదా వెలుగుటూరు. బోరు నీళ్ళు బాగానే ఉంటాయి, కానీ మన నాలుక దేనికి అలవాటు పడింది? ఫిల్టర్ నీళ్ళకు అలవాటు పడింది కదా. అలాంటిది అవి ఫిల్టర్ నీళ్ళు, మంచినీళ్ళు అయినా ఫిల్టర్ నీళ్ళు కాదని త్రాగడానికి భయమేసి కింద పుక్కలిచ్చాను. అలాంటిది యేసుక్రీస్తు ప్రభుల వారికి చేదు చిరకును. నీవు ఇంకా మారు మనసు పొందలేదంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి నీవు చేదు చిరకను అందిస్తున్నావని అర్థం. నువ్వు ఇంకా ప్రార్థన చేసుకోకుండా, బైబిల్ చదువుకోకుండా, ప్రభు యొక్క బల్లలో పాల్పంపులు పొందకుండా, దేవుని యొక్క మందిరానికి రాకుండా, దేవునికి దూరంగా జీవిస్తున్నావంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి నీవు చేదు చిరుకను అందిస్తున్నావని అర్థం. బైబిల్ చెప్తూ ఉంది, ఆమె యేసుక్రీస్తు ప్రభుల వారికి అబద్ధం చెప్పలేదు, యేసు ప్రభుల వారికి పూత మాటలు చెప్పలేదు,
యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆమె జీవిత చరిత్ర ఏమిటో, ఆయన యూదుడైనప్పటికీ, ఆయన దేవుని కుమారుడని తెలియకపోయినప్పటికీ కూడా, ఇదిగో నేనిచ్చే నీళ్ళు నువ్వు త్రాగాలి అంటే నీ భర్తను పిలుచుకోరమని చెప్పినప్పుడు నాకు లేడని చెప్పింది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారికి కావాల్సింది ఏమిటంటే సత్యం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి మనము దాహము తీర్చిన వారము. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభుల వారిని సంతోషపెట్టిన వారం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము ఆనందపరిచిన వారం. మన మనసు మారినప్పుడు పరలోకములో దేవదూతల దగ్గర పండుగ. 99 నీతిమంతుల కంటే ఒక పాపి మారు మనసు పొందుట సంతోషం. ఎందుకంటే అది దేవునికి ఇష్టమైన భక్తి, ఇష్టమైనటువంటి జీవితం. ఎందుకంటే ప్రభు నమ్ముకుంటారు, మందిరానికి వచ్చారు, పనికి పోయి ఆకోకలు ఎచ్చారు. ఇది దేవుణ్ణి దుఃఖ పెట్టేటువంటి జీవితం, చేదు చిరుకను దేవునికి ఇచ్చేటువంటి జీవితం. యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఇంత ప్రాణత్యాగం చేస్తే, యేసు ప్రభుల వారు మన కొరకు ఇంత సిలువ త్యాగం చేస్తే, యేసు ప్రభుల వారు మన కొరకు ఇన్ని విధాలుగా శ్రమపడి, ఇన్ని విధాలుగా గాయపరచబడి, ఇన్ని విధాలుగా నల్లగొట్టబడి, రోడ్లు గోధుమ గింజలు వేసి దంచినట్లుగా యేసు ప్రభుల వారి దేహాన్ని దంచినట్లుగా ఉన్నట్లు, యేసు ప్రభుల వారి దేహం మార్చబడితే మనము యేసు ప్రభుల వారికి ఇదిగో మనము నీళ్లు ఇవ్వకుండా చేదు చిరుకను అందిస్తూ ఉన్నాం, చేదైన జీవితాన్ని ఇస్తూ ఉన్నాం, పాపపు జీవితాన్ని ఇస్తూ ఉన్నాం. ఇంకా నవీన ఇదిగో ప్రాచీన స్వభావాన్ని ధరించుకొని ఉంటూని ప్రాచీన స్వభావాన్ని కలిగే జీవిస్తూ ఉన్నాం. నవీన స్వభావాన్ని మనం ధరించుకోలేకపోతూ ఉన్నాం. కొత్త జీవితాన్ని మనము ప్రభు యొక్క సన్నిధిలో దేవునికి ఇవ్వలేకపోతూ ఉన్నాం. అందుకే బైబిల్ చెప్తూ ఉంది, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో నేను దప్పిగొనుచు ఉన్నాను. దేవుని బిడ్డలారా, నీవు నిజంగా రక్షణ మారు మనసు బాప్తిసం పొంది ఉన్నట్లయితే యేసు ప్రభుల వారి దాహము తీర్చిన వాడవు, తీర్చిన దానవో. హల్లెలూయా. అవును, అంతమందికి యేసుక్రీస్తు ప్రభుల వారు దాహం తీర్చాడు. 6 లక్షల మందికి ఇశ్రాయేలు ప్రజలకు దాహము తీర్చాడు. హాగరుకు, ఇస్మాయిల్కు దాహము తీర్చాడు. ప్రభు యొక్క సన్నిధిలో దేవుడు అంత గొప్ప కార్యము చేసినప్పుడు, దేవుని యొక్క బిడ్డలారా, ఎలీషా ఒకరోజు యెరికో అనే పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ నీళ్లు తాగుదామని దగ్గరికి వెళ్తే, ఊట దగ్గరికి వెళ్తే వాళ్ళు అన్నారు, ఏలినవాడా, అవి నీళ్లు చేదుగా ఉన్నాయి, ఆ నీళ్లు త్రాగిన వారు చచ్చిపోతున్నారు. చూడడానికి పట్టణము రమ్యముగా సౌందర్యముగా ఉంది, కానీ నీళ్లు ఊటలు చెడిపోయాయి. వెంటనే ఆ నీళ్ళ మీద కొత్త పాత్రలో ఉప్పు తీసుకొని వచ్చి ఆ నీటి ఊట దగ్గర ఉప్పు వేసినప్పుడు ఆ నీళ్లు మధురంగా మార్చాయి. హల్లెలూయా. మధురంగా మార్చబడ్డాయి. దేవుని యొక్క బిడ్డలారా, మనము చేదుగా ఉన్న నీళ్లు తాగకూడదని, మనము ఉప్పుగా ఉన్న నీళ్లు త్రాగకూడదని, మనము మారాగా ఉన్నటువంటి నీళ్లు తాగకూడదని మారాను మధురముగా మార్చాడు, చేదును మధురముగా మార్చాడు. అలాంటి గొప్ప దేవునికి మన జీవితాన్ని, మన హృదయాన్ని, మన మనస్సును యేసుక్రీస్తు ప్రభుల వారికి చేదైనటువంటి జీవితాన్ని ఇస్తున్నామా, లేకపోతే మధురమైనటువంటి మార్పు పొంది, మారు మనసు పొంది
మనము యేసు ప్రభుల వారికి మన జీవితాన్ని ఇస్తున్నామా? ఒక్కసారి మనకు మనమే పరీక్ష చేసుకుందాం. ఎందుకంటే మన జీవితంలో 99 మంది కంటే ఒక్క పాపి మారు మనసు పొందుట దేవునికి సంతోషం. నీతిమంతులంటే ఎవరండి? ఏ పాపము చేయని వారు నీతిమంతులు, దాన ధర్మాలు చేసేవారు నీతిమంతులు. కానీ యేసు ప్రభుల వారికి ఎవరు కావాలంటే బైబిల్ చెప్తూ ఉంది, మారు మనసు పొందేటువంటి వాళ్ళు కావాలి. మారు మనసు పొంది ఎలాగైతే సమరయ స్త్రీ ఆ కుండను వదిలిపెట్టి నా జీవిత చరిత్రను చెప్పినవాడు ఈయన క్రీస్తు కాడా అని ఊరు మొత్తాన్ని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చినటువంటి సమరయ స్త్రీ లాగా మనము ఆమె ఒక్కటి మాత్రమే దాహము తీర్చమంటే యేసు ప్రభుల వారు అడిగితే ఊర్లో ఉన్న వారందరూ కూడా యేసు ప్రభుల వారి దాహం తీర్చారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. వాళ్ళందరూ అంటారు, వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి, గ్రామం అంతా కూడా యేసయ్య దగ్గరికి వచ్చి, ఈమె చెప్పినట్టుగా కాకుండా ఈమె వెళ్ళి నా జీవిత చరిత్రను, నా బ్రతుకును చెప్పినటువంటి ఈయన నిజమా క్రీస్తు కాడా అని యేసు ప్రభుల వారి గురించి చెప్పినప్పుడు ఊరిలో ఉన్న ప్రజలందరూ కూడా యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన బోధ విని రక్షణ, మారుమనసు, బాప్తిసము పొంది యేసు ప్రభుల వారిని ఇంకా 2 దినములు మాతో ఉండమని కోరుకున్నారు. హల్లెలూయా. ఇది యేసు ప్రభుల వారికి దాహము తీర్చబడడం. ఈ దాహం కోసము యేసు ప్రభుల వారు ఇంచుమించు 12 గంటలప్పుడు 60-70 మైళ్ళు నడుచుకుంటూ వచ్చాడు బావి దగ్గరికి. హల్లెలూయా. యేసు ప్రభుల వారు అడిగింది ఆ బావిలో ఉన్నటువంటి నీళ్లు కాదు, ఆ సమరయ స్త్రీ చేదేటువంటి నీళ్లు కాదు, ఆ బిందెలో ఉన్న నీళ్లు కాదు, ఆ తాడుతో చేదేటువంటి నీళ్లు కాదు. మారు మనసు అనేటువంటి ఒక దాహం. యేసు ప్రభు అంటున్నాడు, నేను దప్పిగొనుచున్నాను. దేవునికి బిడ్డలారా, దప్పిగొన్న వారులారా, నా యుద్ధకు రండి అని చెప్పిన దేవుడే నేను దప్పిగొనుచున్నాను అంటే అది వాళ్ళకు అర్థమైంది ఏంటంటే, సర్వోన్నతుడు దేవుని కుమారుడు నీళ్ళు అడుగుతాడని నీళ్లకు బదులు చేదు చిరుకనిచ్చారు. యేసుప్రభు అడిగింది ఆ చేదును కాదు, ఆ నీళ్లను కాదు, వాళ్ళ మనస్సును, వారి హృదయాన్ని వారు మార్పు పొందాలి అని. దేవుని బిడ్డలారా, యేసుప్రభుల వారు అది కోరుకుంటూ సిలువలో పలికినటువంటి 5వ మాటగా ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఈ మాటలు మన హృదయములో దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప నాయన యేసయ్యా, మీ అమూల్యమైన, దివ్యమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో ప్రభా నా తండ్రి, మా అందరితో మీరు మాట్లాడిన గొప్ప మాటలు బట్టి స్తోత్రాలు. నా దేవా, నా తండ్రి, ఈరోజు నుంచి నీ దప్పిక తీర్చేవారిగా, నీ దాహాన్ని తీర్చేవారిగా, ఆ చేదు చిరుకను అందించేటువంటి వారిగా కాకుండా నీ దాహమును తీర్చేటువంటి వారిగా మేము మార్చబడినట్లు సహాయము చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.